స్టాక్ మార్కెట్లో చాలా లాభాలు వస్తాయి, అలానే నష్టాలు కూడా వస్తాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ధనవంతులు అయిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. 35 సంవత్సరాల కిందట 10,000 పెట్టి విప్రోలో షేర్ కొని ఉంటే ఆ షేర్ వాల్యూ ఇప్పుడు 600 కోట్లు. కేవలం 10,000 పెట్టి షేర్ కొంటే ఇప్పుడు 600 కోట్లు లాభం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. స్టాక్స్ అంటే ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసి షేర్లు కొన్నట్లయితే ఆ కంపెనీ ఆస్తుల్లో లాభ నష్టాల్లో మనకు కూడా వాటా ఉన్నట్లు. షేర్లు కొన్న వాళ్ళు షేర్స్ని వేరే వారికి అమ్మడానికి అవుతుంది, కానీ ఆఫ్లైన్లో కంపెనీకి వెళ్ళి అది నా ఆస్తి అని అనడానికి వీల్లేదు. ఇన్వెస్ట్ చేసిన వారికి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఓనర్షిప్ ఉంటుంది, ఆఫ్లైన్లో ఓనర్షిప్ ఉండదు. స్టాక్ మార్కెట్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయ్యింది. ఇప్పుడు కంపెనీని ఎక్స్పాండ్ చేయాలి అని అనుకుంటున్నాడు. చెయ్యాలి అంటే డబ్బు కావాలి. ఇప్పుడు కంపెనీకి బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవాలి అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు డబ్బులు అంతా ఇంట్రెస్ట్కే పోతుంది. అదే స్టాక్ మార్కెట్లో అయితే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అంటే షేర్ వాల్యూని డిసైడ్ చేయాలి. కంపెనీ ఎక్స్పాండ్ అవ్వడానికి 1 crore కావాలి. 1 crore-ని 1 lakh షేర్స్ చేస్తే 100 అవుతుంది. ఇప్పుడు షేర్ వాల్యూ 100 రూపీస్ అని అర్థం. ఈ షేర్స్ని స్టాక్ మార్కెట్లో అమ్ముతారు. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి. నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. షేర్ వాల్యూ 100 రూపీస్ కాబట్టి 10,000 పెట్టి 100 షేర్లు కొన్నా. ఇప్పుడు నాకు కంపెనీ ఆస్తుల్లో లాభ నష్టాల్లో వాటా ఉంటుంది. ఇలానే చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. ఆ కంపెనీ మంచిగా ఖర్చు చేస్తే లాభాలు వస్తే 1 కోటి రూపాయలు డబల్ అవుతాయి, అంటే 2 కోట్లు అవుతాయి. అప్పుడు 100 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 200 రూపాయలు అవుతుంది. ఇప్పుడు నేను 10,000 పెట్టి కొన్న షేర్లు అమ్మితే 20,000 రూపాయలు వస్తాయి, అంటే 10,000 లాభం. షేర్ వాల్యూ 100 పెరిగింది కాబట్టి నేను 100 షేర్లు కొన్నా కాబట్టి 200 ఇంటూ 100 20,000 అవుతుంది, అంటే నాకు 10,000 లాభం. ఒకవేళ కంపెనీ నష్టాల్లోకి వచ్చిన ఆ షేర్ వాల్యూ తగ్గకపోతే, అంటే 100 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 50కి పడిపోతుంది. కంపెనీ లాస్లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో కొంచెం నష్టపోవడం జరుగుతుంది. కంపెనీ ఓనర్ లాస్కి సంబంధం ఉండదు. ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ నష్టపోతారు. లాస్ అయినా ఇలా చేయడం వల్ల కంపెనీ ఓనర్ ఇంట్రెస్ట్ కట్టవలసిన అవసరం లేదు. ఓనర్షిప్, కంపెనీ డెసిషన్స్ మొత్తం ఓనర్ చూసుకుంటారు. అందుకే చాలామంది కంపెనీ ఓనర్ వారి బిజినెస్ కోసం డబ్బులు కావాల్సిన వచ్చినప్పుడు ఇలా చేస్తారు. వారి కంపెనీని కొన్ని పార్ట్స్గా విడదీసి షేర్ కింద అమ్మడానికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో పెడతారు. నార్మల్ పీపుల్ కంపెనీ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకున్నవారు ఆ షేర్స్ని అమ్మాలి అనుకుంటే వేరే వారికి అమ్మడానికి కూడా పెట్టవచ్చు. అప్పుడు ఉన్న షేర్ వాల్యూని బట్టి అమౌంట్ ఉంటుంది. షేర్ వాల్యూ డిక్రీస్ అయితే తక్కువ ఉంటుంది, ఇంక్రీస్ అయితే ఎక్కువ ఉంటుంది. కొంతమందికి కంపెనీలో ఎక్కువ షేర్స్ ఉంటాయి. అలాంటి వారికి బిజినెస్లో డెసిషన్స్ తీసుకునే హక్కు కూడా ఉంటుంది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఆన్లైన్లో వస్తువులు కొనడానికి అమెజాన్ ఎలాగో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అలాగా. ఈ ప్లాట్ఫామ్ ముంబైలో ఓ బిల్డింగ్ నుంచి మేనేజ్ చేస్తారు. స్టాక్ మార్కెట్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. ఎంత లాభాలు వచ్చినా నష్టాలు కూడా వస్తాయి. సో ప్రాఫిట్ ఎలా రావాలి అనేది తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి. సో ఇది ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.